H1B వీసాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం డేట్ వచ్చింది. మార్చ్ 4th నుంచి 19th వరకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు. సో H1B అప్లై చేసుకోవడానికి సంబంధించి $1,00,000 సంబంధించిన ఫీజు అంశం తెరపైకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి రిజిస్ట్రేషన్ కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంగా ఏమేమి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇది $1,00,000 తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ కదా? అవునండి. సో ఇది రెగ్యులర్ టైమా? $1,00,000 ఇప్పుడు $1,00,000 ఒకటే కాదండి, ఇందులో వేరే మార్పులు కూడా కొన్ని వచ్చినాయి. అందులో ఏంటంటే మనకు ఫీజు ఒకటి $215 యాడ్ చేసిండ్రు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఏమో మనకు ఇప్పుడు వైఎన్ఆర్ గారి పేరు పెట్టింది అనుకోండి, ఈహా టీవీ H1B ఫైల్ చేసుకున్నారు, వైఎన్ఆర్ పేరు గారు పెడితే ఒక్కసారి ఉంటది అన్నట్టు మీ పేరు. కానీ ఇప్పుడు ఏంటంటే వైఎన్ఆర్ కు అందులో లెవెల్ ఆఫ్ సాలరీస్ ఉంటాయి అన్నట్టు. లెవెల్ ఆఫ్ సాలరీ హై సాలరీ అంటే 4th లెవెల్ ఉంది అనుకోండి, వైఎన్ఆర్ గారి పేరు 4 సార్లు వేస్తారు చిట్టి అందులో. ఒకవేళ మీకు లో లెవెల్ సాలరీ ఉంది అనుకోండి, ఒకటేసారి వేస్తారు అన్నట్టు చిట్టి. సో ఆ తేడా కూడా మనకి ఇప్పుడు ఉంది. అయితే మీరు అడిగినరు ఇది నార్మల్ టైమింగ్ ఏనా లాటరీ రిజిస్ట్రేషన్ కంటే? ఎప్పుడు కూడా ఇది నార్మల్ టైమింగ్, 4th to 19th రెగ్యులర్ టైం. అంటే ఖచ్చితంగా 4th to 19th అనేం కాదు, మార్చ్ 1st నుంచి మార్చ్ 30th లోపల ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేస్తారు. మార్చ్ లో ఉంటుంది. సో ఈసారి కూడా వాళ్ళు మార్చ్ 4th నుంచి మార్చ్ 19th అంటే దాదాపుగా ఒక 2 weeks టైం ఇచ్చింది మనకు రిజిస్ట్రేషన్ చేయడానికి. సో ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ శాలరీ అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తారని చెప్తున్నారు కదా, లో శాలరీ అయితే ఒకటి. సో శాలరీ క్రైటీరియా ఏమన్నా ఉందా సార్? అది ఏమైనా ఇచ్చారా? ఎంత శాలరీ ఉంటే ఏంటి ఇచ్చిండ్రు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అన్నది ఆల్రెడీ ప్రివేలింగ్ వేజెస్ మనకు ప్రిస్క్రైబ్ చేసింది. ఆ ప్రిస్క్రిప్షన్ ఆల్రెడీ ఆన్లైన్ ఉన్నది, మనకి ఎప్పటి నుంచో ఫాలో అవుతారు అన్నట్టు. H1B ఫైల్ చేసేటప్పుడు ప్రివేలింగ్ వేజులు తీసుకొని ఆ ప్రివేలింగ్ వేజుల ద్వారా మేము ఫైల్ చేసుకుంటాం అన్నట్టు, ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళకి పెట్టింది ఏంటంటే, ఒకవేళ వైఎన్ఆర్ కనుక హై లెవెల్ సాలరీ అంటే 4th లెవెల్ సాలరీ వచ్చిందంటే వైఎన్ఆర్ పేరు 4 సార్లు వేస్తారు లాటరీలో. ఒకవేళ వైఎన్ఆర్ కనుక లో సాలరీ ఉంటే ఒకటే నెంబర్ ఇస్తారు అన్నట్టు ఈసారి. అంటే హయ్యర్ సాలరీ ఉన్న వాళ్ళకు లాటరీ వెళ్ళడం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 4 అప్లికేషన్స్ వాళ్ళే ఉంటాయి కాబట్టి. ఏంటి సార్ ఈసారి మార్పులు? ప్రధానంగా మీరు కొన్ని డెకేడ్స్ గా చూస్తున్నారు, ఈసారి ఇప్పుడు H1B రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళు కేర్ చేయాల్సింది ఏంటి? కొత్తగా ఉన్న మార్పులు ఏంటి మీకు కనిపిస్తోంది? ఇప్పుడు మనకు ఈ H1B లాటరీ సిస్టమ్ అనేది 2007 లో వచ్చిందండి. అంతకుముందు 2005, 2006 లో ఏంటంటే ఏప్రిల్ 1st వీక్ అన్నది మనకు అక్టోబర్ లో H1B మొదలైందండి. అక్టోబర్ లో మా ఫిజికల్ ఇయర్ మొదలైంది అన్నట్టు. అక్టోబర్ లో అంటే మేము 6 months బిఫోర్ ఫైల్ చేసుకోవచ్చు, ఏప్రిల్ 1st ఫైల్ చేసుకోవచ్చు. నార్మల్ గా 2007 కన్నా మొదలు ఎప్పుడు కూడా లాటరీ లేకుండే. అంటే H1B ఫైల్ చేసిన నెంబర్లు అయిపోయేది. అంతకుముందు కొన్ని మాకు 2 లక్షల దాకా నెంబర్లు ఉండే, ఆ తర్వాత 65,000 నెంబర్కి వచ్చింది, ఆ తర్వాత 85,000 నెంబర్కి వచ్చింది, అందులో అన్ని అయింది. 2007 లో వచ్చే మటుకు మాకు తెలిసిపోయింది, అరే నాయన ఈ రోజు మాత్రం ఏప్రిల్ 1st అందరూ వస్తారు కాబట్టి ఖతం అవుతుంది మాకు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక నెల లోపలే ఖతం అవుతుంది కాబట్టి మాకు తెలిసిపోయింది అన్నట్టు, ఏప్రిల్ 1st వీక్ ని ఖతం అవుతా. అప్పుడు ఏం చేసినంటే ఏప్రిల్ 1st అందరం ఫైల్ చేసాం, అందరికి తెలుసు ఏప్రిల్ 1st ఫైల్. అందరం ఏప్రిల్ 1st ఫైల్ చేస్తే ఏప్రిల్ 1st రోజు బంద్ చేసి ఆ తర్వాత ఏ అప్లికేషన్స్ కూడా తీసుకోలేదు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ ఇది మరీ ఒకటేసారి అంత పెద్ద మేలు, లాయర్ కష్టం, వీళ్ళందరి కష్టం అని చెప్పి ఒక వారం రోజుల్లో ఫైల్ చేసేట్టుగా చేసిన అన్నట్టు. అప్పుడు ఏం చేసిందంటే మొత్తం అప్లికేషన్ ఫైల్ చేయాలి మేము. అంటే వైఎన్ఆర్ గారు పేరు, ఈహా టీవీ కంపెనీ, తర్వాత వైఎన్ఆర్ గారు, వైఎన్ఆర్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ కాక మొత్తం మీ డిగ్రీ సర్టిఫికెట్, మీ ఫైలింగ్ ఫీజు, మొత్తం అవన్నీ అప్లికేషన్ తోట ఇంత ముందు ఫైల్ చేసేది. ఇప్పుడు అంటే నా 5-6 ఏళ్ల కింద ఏం చేసినట్టు, అమ్మ ఈ తలకాయ నొప్పులు ఎందుకని ఈహా టీవీ ఏం చేస్తుందంటే లాటరీ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో పోయి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. మీ పేరు సెలెక్ట్ అయితేనే మొత్తం అప్లికేషన్ ఫైల్ చేయాలి. వన్స్ యు సెలెక్టెడ్ ఓన్లీ మీకు మీ డాక్యుమెంట్స్. అయితే ఇది 5-6 ఏళ్ల కింద మొదలైంది, 7-8 ఏళ్ల కింద మొదలైంది. దాని ద్వారా ఫ్రాడ్ ఎక్కువైపోయింది. ఎట్లా? ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు $10 పెట్టింది. ఎవరి కేర్ ఇస్తారండి $10? ఏం చేసిందంటే కొందరు కంపెనీ వాళ్ళు, వైఎన్ఆర్ గారు ఏం చేసిందంటే ఈహా టీవీ దగ్గర పోయి చెప్పిండు, ఓకే ఈహా టీవీ నాకు ఒక అప్లికేషన్ ఫైల్ చేయమన్నాడు. ఇంకా అటువంటి 10 టీవీ ఛానల్ దగ్గర పోయి చెప్పుకున్నాడు నేను ఫైల్ చేసుకోమని. అప్పుడు ఏమైంది, వైఎన్ఆర్ పేరు 10 సార్లు అయిపోయింది అన్నట్టు. ఆ తర్వాత 2 ఏళ్ల కింద దీన్ని ఏం చేసిందంటే, ఈ ఫ్రాడ్ ను ప్రివెంట్ చేయడానికి ఏం చేసిందంటే
వైఎన్ఆర్ గారి పేరు సో అండ్ సో డేట్ ఆఫ్ బర్త్ అయితే అతని పేరు ఎన్నిసార్లు రిపీట్ అయినా కానీ వైఎన్ఆర్ గాని ఒకటే కన్సిడర్ చేస్తారు. ఓకే. అది రెండేళ్ల కిందనే మొదలైంది, అంటే 2024 మార్చినే ఆ సిస్టమ్ మొదలైంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే మనకు $215 ఫైలింగ్ ఫీజు ఒకటి, ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఈ వేజ్ బేస్ సిస్టమ్, అంటే మీకు మీకు లెవెల్ 4 శాలరీ ఉంటే 4 మీ పేర్లు పోతాయి, లెవెల్ 1 ఉంటే అది కొత్త సిస్టమ్ అది. ఇంకేందంటే ఇప్పుడు $100,000 ఫీజు అన్నది అప్లికబుల్ అన్నది. ఆ $100,000 ఫీజు ఒకవేళ ఈఆర్టీవీ కనుక యుఎస్ లో ఉంటే, మీరు వైఎన్ఆర్ గారు యుఎస్ లో ఉంటే ఈ $100,000 అప్లికబుల్ కాదు. ఓకే. బయట నుంచి ఒకవేళ కనుక ఈఆర్టీవీ యుఎస్ నుండి వైఎన్ఆర్ గారు కనుక బయట నుండి ఫైల్ చేస్తే మాత్రం అప్పుడు ఈ $100,000 అప్లికబుల్ అయింది. ఓకే. ఓకే. సో అయితే దీనివల్ల ఏంటంటే వైఎన్ఆర్ గారు ఈ యాక్చువల్ గా వచ్చింది దాదాపుగా 2-3 నెలలు అయింది కదా, ఇంత మటుకు నాకు తెలిసిన ఒక్క నాదుడు కూడా $100,000 పే చేయలేదండి. అంటే ఇది లాటరీ సిస్టమ్ కే కాకుండా అంతకుముందు మీరు H1B అయ్యి ఇండియాలో స్ట్రక్ అయినా కూడా ఇదివరకు H1B ఫైల్ చేసుకొని మళ్ళీ పిలిపించుకోవచ్చు కంపెనీలు. అవును. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీరు ఇండియాలో స్ట్రక్ అయితే మీకు $1,00,000 కడితేనే H1B ఫైల్ చేయొచ్చు. నాకు తెలిసిన ఒక్క కంపెనీ కూడా ఎవడు కూడా $1,00,000 అప్లై చేయలేదు ఇప్పుడు 4 months లో. ఈ 3-4 months లో ఎవరు కూడా అప్లై చేయలేదు. ఓకే. సో ఇప్పుడు H1B ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రమేనా సార్ ఇప్పుడు అప్లై చేసుకోవడం? స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా, మళ్ళీ దానికి సెపరేట్ ఉంటుందా? స్టూడెంట్స్ ఎవరికైతే జాబ్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. స్టెమ్ ఓపీటీ కానివ్వండి, ఓపీటీ కానివ్వండి, H4EAD కానివ్వండి, L1 మీద ఉన్న వాళ్ళు H1B ట్రాన్స్ఫర్ కానీ, L2 మీద జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇంకా ముందు ఇప్పుడు జాబ్ లేకుండా H4 మీద ఉండి వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఇండియాలో ఒక 5 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్ ఉంది కాగ్నిజెంట్ నుంచి, అమ్మాయికి పెళ్ళయి యూఎస్ కి వచ్చింది, ఇప్పుడు వేరే జాబ్ వచ్చింది అనుకోండి. కాగ్నిజెంట్ అక్కడ H1B కానీ వేరే కంపెనీ అక్కడ H1B ఫైల్ చేయాలన్నా అక్టోబర్ దాకా వెయిట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడే లాటరీ అన్నది ఈ March 4th నుంచి March 19th మధ్యలో చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ డెడ్ లైన్ మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. అయితే ఇప్పుడు జాబ్లు ఉన్న వాళ్ళు కానీ, జాబ్లు వచ్చిన వాళ్ళు కానీ, F1 ఏ వీసా మీద ఉన్న వాళ్ళు కూడా H1B ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 100,000 ఫీజు అనేది ఇప్పుడు అడగరు వాళ్ళు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు లాటరీ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వేరే కంపెనీకి ఉన్నాయి అనుకోండి, ఆ కంపెనీ జాబ్ ABC కంపెనీ అనేది ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అతని ఇక్కడ జాబ్ చేస్తుండో అతన్ని వాళ్ళు H1 మీద అక్కడ తీసుకుపోదలుచుకుంటారు, ఇప్పుడు ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే లాటరీలో తగిలిన తర్వాత H1B ఫైల్ చేసేటప్పుడు $4,00,000 లేయి అని అడుగుతారు వాళ్ళు. ఓకే. జస్ట్ $250 పే చేసి ఇప్పుడు $215 అప్లై చేసుకోవచ్చు. కానీ తగిలిన తర్వాత, లాటరీ తగిలిన తర్వాత H1B అసలు ఫైల్ చేసేటప్పుడు డబ్బులు వేయి అని అడుగుతారు అప్పుడు. అప్పుడు డబ్బులు లేకపోతే వాళ్ళు అప్లికేషన్ తీసుకోరు. సో ఈ మార్చ్ లో జరిగే ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని మీరు చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉంటారు కదా. ఓ స్టూడెంట్, ఒక ఎంప్లాయో రిజిస్ట్రేషన్ కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు ఏం లేదండి, ఎంప్లాయర్ తన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎంప్లాయర్ పేరు, ట్యాక్స్ ఐడి నెంబర్ ఇవ్వాలి. ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం అడగట్లేదు. నేనేమనుకున్నా అంటే LCA, లేబర్ కండిషన్ అప్లికేషన్ ఒకటి అప్రూవల్ అవన్నీ అడుగుతారు అనుకున్నాం. అవేమీ ఏం అడుగుతలేరు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగి వాళ్ళు అందులో ఈ అబ్బాయికి గాని అమ్మాయికి గాని మీరు లెవెల్ 4 పే చేయాల్సుకుంటారా, లెవెల్ 1 పే చేయాల్సుకుంటారా, లెవెల్ 2 పే చేసుకుంటారా, లెవెల్ 3 పే చేసుకుంటారా అడుగుతాను అన్నట్టు. అందులో వాళ్ళు టిక్ మార్క్ కొట్టిన తర్వాత మీ పేరు సెలెక్ట్ అయితే ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫైల్ చేయాలి, పూర్తి అప్లికేషన్ ఫైల్ చేయాలని. ఓకే. ఈవెన్ డాక్యుమెంట్స్ ఆల్సో ఒకసారి ఫైల్ లాటరీలో వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా మోర్ డాక్యుమెంట్స్, మిగతా డాక్యుమెంట్స్ అని అప్పుడే ఫైల్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ అప్లికేషన్ అన్నది March 4th నుంచి March 19th మధ్యలోనే ఫైల్ చేయాలి. March 19th తర్వాత ఫైల్ చేయరాదు. ఎవరు ఫైల్ చేయాలి అప్లికేషన్? ఎంప్లాయరా, ఎంప్లాయా? ఓన్లీ ఎంప్లాయరే ఫైల్ చేయొచ్చు, ఎంప్లాయీ ఫైల్ చేయరాదు ఈ అప్లికేషన్. ఓకే. ఎంప్లాయర్ రిజిస్టర్ చేసుకొని, ఈఆర్టీకి రిజిస్టర్ చేసుకొని వైఎన్ఆర్ గారి గురించి కానివ్వండి, స్వర్ణ గారి గురించి కానివ్వండి, వేరే వాళ్ళ గురించి కానివ్వండి, వాళ్ళు ఫైల్ చేయదలుచుకుంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ అప్లికేషన్, వాళ్ళ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టి ఆ తర్వాత మీరు లెవెల్ 1 ఫైల్ చేస్తారా, లెవెల్ 2 ఫైల్ చేస్తారా, లెవెల్ 3 ఫైల్ చేస్తారా, లెవెల్ 4 ఫైల్ చేస్తారా, ఆ డీటెయిల్స్ అందులో పెట్టి పంపించాలండి. అప్పుడు లాటరీ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు H1B ఫైల్ చేసుకోవాలి.
సో ఆల్రెడీ అమెరికాలో ఉంటున్న F1 ఓపీటీకి సంబంధించిన పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, స్టెమ్ ఓటీపీలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఇది అడ్వాంటేజ్ అవుతుందా రాహుల్ రెడ్డి గారు? చాలా అడ్వాంటేజ్. బుడ్డల నుంచి అంతా మంచం మీద పడ్డట్టే వీళ్ళు. ఉమ్, ఎందుకంటే మా ఎస్టిఫికేట్ ప్రకారం లాస్ట్ ఇయర్ 3,60,000 అప్లికేషన్స్ ఫైల్ అయినాయి. ఓ అందులో 60-70% అప్లికేషన్స్ అన్నది ఎవరు ఫైల్ చేసిండ్రు? బయట దేశం నుంచి ఫైల్ చేసిండ్రు. ఎవరైతే యుఎస్ లో లేరో వాళ్ళు ఫైల్ చేసిండ్రు. ఓన్లీ 30-40% ఆఫ్ ద పీపుల్ యుఎస్ లో ఉన్న వాళ్ళు ఫైల్ చేసిండ్రు. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నారో F1 మీద వాళ్ళు లాటరీ ద్వారా పోవాలి కదా. అవును. లాటరీ ద్వారా పోయినప్పుడు వాళ్ళు బయట దేశం నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా కంపీట్ చేస్తారు. ఈసారి బయట దేశం నుంచి ఎవడు రాడు, వచ్చినా కూడా ఒక 500, 200, 300 మంది తప్పితే లక్షల మంది అప్లికేషన్స్ ప్రాసెస్ చేయరు, ఎవరు కూడా ఫైల్ చేయరు అన్ని పైసలు. కాబట్టి ఈసారి F1 వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ అండి. మీకు వైఎన్ఆర్ గారు అర్థం కాదు, కొందరైతే 3 సార్లు 4 సార్లు అటెంప్ట్ చేసి రాని వాళ్ళు ఉన్నారు H1B లాటరీలో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనుక జాబ్లు ఉంటే దాదాపుగా వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం 60-70% కాంపిటీషన్ అవాయిడ్ చేసినప్పుడు మీకు మంచిగా ఉంటుంది. ఇంకోటి వైఎన్ఆర్ గారు కొద్దిగా యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది 2025 బిగినింగ్ కి 2026 బిగినింగ్ కు బాగా తేడా వచ్చిందండి. అది కంపెనీస్ H1B ఫైల్ చేయడం కూడా తగ్గిపోతాయని మేము అనుకుంటున్నాం. ఇంకోటి బికాస్ ఆఫ్ దట్. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లే ఆఫ్స్ బాగా అయినాయండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లే ఆఫ్ అయినా కొందరు అంటారు. కొందరు ఏమంటారు అంటే 2021, 22, 23 లో లెఫ్ట్ రైట్ కంపెనీలు ఇష్టం హైర్ చేసిందండి. దిక్కు దిమార ఏం లేదు, ఒకటే అండి సింపుల్. మీ జీతం ఎంత? మీరు 10 లక్షలు అనుకోండి నెలకు. వాడేమంటాడు, ఓకే నీకు 20 లక్షలు ఇస్తా, అంతే సింపుల్. ఏ మాటలు లేవు. అట్లా హైర్ చేసిన వాళ్ళు అన్నట్టు. వాళ్ళు మరి 20 లక్షలు పనికొస్తారా పనికిరారా ఏం అనవసరం, ఫస్ట్ మనకి 20 లక్షలు మనం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ లే ఆఫ్ అయిపోయినాయి కాబట్టి ఆ కంపెనీస్ కూడా కొద్దిగా H1B ఫైల్ చేయాలంటే హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఓన్లీ ఇండియన్స్ ని కాకుండా అమెరికన్స్ కూడా లెట్ గో చేశారు. చేసింది కాబట్టి వాళ్ళ ప్రెజర్ ఏముంటుంది, అరే నేను నువ్వు అమెరికన్ ఏమో లెట్ గో చేసావు కానీ మరి ఇప్పుడు ఇండియన్ ఏమో ఎందుకు ఫైల్ చేస్తాను అని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి వాళ్ళు కూడా కొద్ది కంపెనీగా తగ్గించుకొని ఫైల్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు యుఎస్ లో ఉన్న కంపెనీస్ H1B ఫైల్ చేసి బయట దేశాల నుంచి ఒక ఎంప్లాయీని యుఎస్ కు తీసుకురావడం అనేది ఇంకా అసలు ఆల్మోస్ట్ మర్చిపోవచ్చేమో మనం. అవునండి, మర్చిపోవచ్చండి. ఇంకోటి ఆ కంపెనీ $1,00,000 పెట్టి ఒక మనిషిని పట్టుకొచ్చింది అనుకుందాం. వాడు వారం రోజుల తర్వాత ఇంకో కంపెనీ జంప్ అయితే మనం ఏం చేయలేము. ఈ కంపెనీ వాడు అంతే కదా, పెట్టుబడి అంతా పోయినట్టే. సో అట్లా కూడా కంపెనీలు అంతా ఈజీగా ఎవరు పట్టుకురావండి H1 మీద బయట దేశం నుంచి. సో ఇప్పుడు ఈసారి అప్లై చేస్తే దాంట్లో వేజ్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి, చాలా కీలకంగా ఉన్నాయి. అయితే అవును, వేజ్ లెవెల్స్ కూడా ఇప్పుడు హయ్యర్ వేజ్ లెవెల్ ఉన్న వాళ్ళు మాత్రం, 4 లెవెల్ వేజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక ఆల్మోస్ట్ 95% నేను వాళ్ళకి సెలెక్ట్ అవుతాను నేను అనుకుంటున్నాండి. లోవర్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటది. నేను అనుకునేది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మీ పేరు 4 సార్లు వచ్చినా గానీ మీకు వచ్చేది లాటరీ ఒకసారి వచ్చిన తర్వాత మీ పేరు తీసి పడేస్తారు, అయిపోయింది. అంతే కదా, మళ్ళా మీ పేరు పీకరు కదా. పీకిన వైఎన్ఆర్ గానే ఒకసారి వచ్చింది, ఓకే పెట్టిన వైఎన్ఆర్ గారి పేరు, నెక్స్ట్ వైఎన్ఆర్ తీసి పక్కన పెడేస్తాం, ఒకటేసారి కదా. అంతే కదా, ఓకే. సో మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కాబట్టి ఈసారి లెవెల్ 1 ఉన్న వాళ్ళకు కూడా మంచి ఛాన్సే ఉంటదని నేను అనుకుంటానండి. ఓకే. ఎన్ని అప్లికేషన్స్ రావచ్చు అనుకుంటున్నారు సార్? యూజువల్ గా మీకు 3.5-4 lakhs వస్తున్నాయి కదా మనకి రెగ్యులర్. అవునండి, 3 నుంచి 4 lakhs దానికి. ఈసారి నా లెక్క ప్రకారం 1,00,000 నుంచి 1,50,000 మాక్సిమం 2 లక్షల కన్నా ఎక్కువ రావండి. 25% పడిపోతుంది. 50% ఈజీ. 4 లక్షలు అంటే 4 లక్షల నుంచి 1,00,000 అంటే ఆల్మోస్ట్ 25% కి వచ్చినట్టే కదా. అంటే 3,60,000 మొత్తము. నేను 1,00,000 నుంచి 2 లక్షల మధ్య 1,00,000 అనుకుందాం. సో ఆల్మోస్ట్ అబౌట్ 2/3 పడిపోద్దండి. బిలో 50% పడిపోతుంది. బిలో 50% పడిపోతుంది. బిలో 50% కంపల్సరీ పడిపోతుంది. బయట నుంచి ఉన్న వాళ్ళ కాంపిటీషన్ ఉండదు కాబట్టి అక్కడ ఉండే స్టూడెంట్స్ కి నాకు తెలిసి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. జాబ్లు ఉండాలి వాళ్ళకి, అది మెయిన్ ఇష్యూ. జాబ్ లేకపోతే ఉండదు మళ్ళీ. ఓకే, ఏదో జాబ్ లో ఉండాలి. ఏదో జాబ్ లో కాదు, ప్రొఫెషనల్ జాబుల్నే ఆ కంపెనీ ఆఫ్
జాబ్లు ఉన్నాయని కొందరు ఏమంటారు నేను ఫైల్ చేయనంటారు H1B. H1B ఫైల్ చేయనంటారు వాళ్ళు. ఓ ఈ తలకాయ నాకు ఎందుకు హెజిటేట్ చేస్తారు? ఫస్ట్ డబ్బులతో కూడింది, చాలా డబ్బులు కట్టాలి, దాదాపు $5,000-6,000 కట్టాలి. ఇంకోటి వీడు ఉంటాడో ఉండడో, ఇంకోటి ఈ H1B ఫైల్ చేసే పేపర్ వర్క్ అన్ని ప్రూవ్ చేయాలన్నట్టు. ఏంది ప్రివేలింగ్ వేజ్ పే చేయాలి వానికి, తర్వాత పబ్లిక్ నోటీస్ పెట్టాలి, తర్వాత మొత్తం పబ్లిక్ అందరికి తెలిసిపోతే వీళ్ళు H1B ఫైల్ చేస్తారండి. ఇవన్నీ బ్యాక్లాషెస్ కూడా వాళ్ళు తప్పించుకోవడానికి కూడా కొందరు ఫైల్ చేయరండి. ఒకవేళ సెలెక్ట్ కాలేదు పిల్లలు, H1B కావాలనుకున్నారు, సెలెక్ట్ కాలేదు, వాళ్ళకి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి సార్? ఇప్పుడైతే ఇదివరకు ఏం చెప్పేదంటే మీరు F1 మీద కంటిన్యూ కావచ్చు, ఆ తర్వాత ఫైల్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇండియా రావచ్చు మళ్ళీ H1B ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేది. ఇప్పుడు ఇండియా వచ్చే ఆప్షన్ లేదు. ఇండియా వస్తే మళ్ళీ ఇంకా పోయేది లేదు, మళ్ళీ రాలేరు కదా. సో అక్కడ కంటిన్యూ అయిపోయి ఒకవేళ H4 ఉంటే స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు, ఒకవేళ O1 ఉంటే ఓవర్ అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ పర్సన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు అవన్నీ చూసుకొని చేసుకోవచ్చు. కానీ చాలా మట్టుకు తక్కువ ఎలిజిబిలిటీ ఉంటారు అందరూ. సో అక్కడే F1 మీద కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి బెటర్ ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. గ్రీన్ కార్డ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుందా ఇప్పుడు ఈ అప్లికేషన్స్ తగ్గడం కావచ్చు, H1B కొత్తగా ఈ కొత్త నిబంధనలు కావచ్చు? ఈ పర్టికులర్ గా 100,000 అన్నది కానివ్వండి, ఈ లాటరీ సిస్టమ్ కానీ గ్రీన్ కార్డ్ మీద పెద్ద ఏం చూపెట్టదండి. ఎందుకంటే గ్రీన్ కార్డ్ అన్నది వాళ్ళు ఎప్పుడో పాతకపోయి ఎప్పుడో ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లిస్ట్ ఎక్కడ నడుస్తుందండి? 2012, 2013 లో ఫైల్ చేసిన వాళ్ళు గ్రీన్ కార్డ్ వస్తుంది. 15 years బ్యాక్ ఉన్నాం ఇంకా. అంటే అది అట్లా ఉండదండి. ఇప్పుడు అది 15 years బ్యాక్ అని ఉండదు అన్నట్టు. అది ఎట్లుంటది అంటే ఒకవేళ ఇప్పుడు కనుక ఫైల్ చేస్తే 15 years తర్వాత వస్తుందా అంటే రాదు. ఓకే, అది పెరగొచ్చు ఇంకా. ఎందుకంటే 2015, 2013 లా 2010 ఉండే, అంటే 3 ఏళ్ల బ్యాక్లాగ్ ఉండే. 3 ఏళ్ల నుంచి ఇప్పటికి ఎంత బ్యాక్లాగ్ వచ్చింది? 13 years బ్యాక్లాగ్ వచ్చింది. అంటే పోతా అంటే ఇది పెరుగుతా పోతుంటుంది. ఇక ప్రాక్టికల్ గా చెప్పాలంటే వైఎన్ఆర్ గారు, ఒకవేళ గనక ఇప్పుడు కొత్తగా పోయి గ్రీన్ కార్డు గనక EB2, EB3 ఇది మేజర్ కేటగిరీలో మనం ఫైల్ చేస్తే వాడు ఇప్పుడు బతుకున్న కాలంలో మాత్రం రాదు. మరి ఇప్పుడు బతుకున్న కాలంలో ఎందుకు రాదంటే మరి నేనేమనుకుంటానంటే వీడు 100 ఏళ్ళు చచ్చిపోతారులే అనుకుంటాను నేను. మరి కొత్తగా మెడికల్ టెక్నాలజీ వచ్చి వీళ్ళు 200 ఏళ్ళు లాగదీస్తే మరి నేను చెప్పలేను. ఓకే, 100 ఏళ్ళు బతికిన వాళ్ళకైతే రాదు, 100 ఏళ్ళు బతికిన వాళ్ళకైతే రాదు. దట్ ఈస్ క్లియర్. దట్ ఈస్ క్లియర్. ఓకే ఓకే. ఆ తర్వాత ఎవరైనా సర్వైవ్ అయితే వాళ్ళు అప్పటికి జాబ్ ఉంటే అప్పుడు పోవచ్చు వాళ్ళు.